హాయ్ అండి, అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మేము నిన్న నైట్ ఎలా తులసి పూజ చేసామనేది నేను పూజ విధానంతో ప్రాపర్గా మొత్తం చూపిస్తాను. అలాగే మా నైబర్స్ అందరూ వచ్చారు కదా, మేము కొత్తగా షిఫ్ట్ అయ్యాము. సో ఎలా ఏం జరిగిందనేది వీడియోలో వెళ్తే మీకే తెలుస్తుంది. సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఆఫ్ ద సుశాంతి వ్లాగ్స్. మీరందరూ నిన్న రాత్రి తులసి పూజ చేశారని అనుకుంటున్నాను. శ్రేష్టమైన టైమింగ్స్ వచ్చేసి 7:15 నుంచి 9:15 వరకు ఉండేదన్నమాట. అంటే 6:45 to 8:45కి మాకు శ్రేష్టమైన టైమింగ్స్ అనమాట. ఈ టైంలో తులసి పూజ చేసుకోవాలి అని మాకు తెలిసిన వారు చెప్పారు కాబట్టి ఆ టైంలో చేస్తున్నాము. ముందుగా ఏం చేయాలంటే మేము తులసమ్మని పెట్టే స్థలంలో నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట. ముందుగా అయితే నేను అక్కడ తుడిచేసాను, తర్వాత నీరు వేసి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా గంజలం ఉందనుకోండి, అది వేస్తే ఇంకా మంచిదే, శ్రేష్టమే అనమాట. ఇక్కడ మేము ఓపెన్ ఏరియా కాబట్టి అక్కడ గాలికి వెళ్ళిపోతుందేమో, అంటే దీపారాధన చేసినట్టు అని. సో నేను ముందు జాగ్రత్తతో అలా ఒక బెడ్షీట్ అయితే అడ్డగా పెట్టేశామన్నమాట. సో అమ్మవారిని అంటే తులసమ్మని పెట్టే ముందు ఇట్లా మనము రంగోలి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ముగ్గు అయితే వేసి ముగ్గు మీద అమ్మవారిని పెట్టాలి. సో నేను లాస్ట్ ఇయర్ ఆది చుంచంగిరిలో ఉన్నప్పుడు ఎలా పూజ చేసామనేది చాలా క్లారిటీగా అప్లోడ్ చేశాను. సో ఈ వీడియోలో కూడా చాలా క్లారిటీగానే అప్లోడ్ చేశానండి. సో ప్రీవియస్ ఇయర్ది కూడా చెక్అవుట్ చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఈ ఇయర్లో మేము ఇలా ముగ్గులు వేసుకుంటూ బాగానే చేసాం గ్రాండ్గా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాకు కలరింగ్స్ అనేది ఏమి ఉండదు, అయినా ఇక్కడ కలరింగ్ చేసినా బాగా కనిపించదు కాబట్టి మేమేం చేసామంటే పసుపు ఉంటుంది కదా, సో పసుపు కుంకుమతో కొద్దిగా డెకరేషన్ వైజ్ అయితే ఏదో కొద్దిగా చేసామన్నమాట. సో మీరు మీ ఇంట్లో ఎలా చేశారనేది కూడా ఖచ్చితంగా మాకు షేర్ చేయండి, సో దట్ మీరు ఎలా చేశారనేది కూడా మాకు తెలుస్తుంది అనమాట. సో కొంతమంది సైడ్ ఉంటుంది అనుకుంటున్నా, కొంతమందికి ఉండదు అనుకుంటున్నా తులసి పూజ. ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీ మీకు తెలుసో లేదో, అంటే తులసమ్మది స్టోరీ యాక్చువల్లీ శివుడి అంటే కంటి అగ్ని నుంచి, అంటే ఇక్కడ నెత్తిలో ఒక కళ్ళు ఉంటుంది కదండి శివుడిది. సో ఒకసారి పార్వతి అమ్మ ఇలా కళ్ళు మూసేసరికి, అంటే మూడో కన్ను మూసినప్పుడు ఆ శివుడు ఒక్కసారి తెరవగాన జలంధర అని ఒక్కడు పుడతారనమాట. సో ఆ జలంధరి భార్య వచ్చేసి బృందమాత అనమాట. బృంద కాదు, వృంద. సో జలంధర భార్య వృంద అనమాట. ఈ వృంద వచ్చేసి చాలా పతివ్రత, అలాగే విష్ణు భక్తురాలు అనమాట. ఒకసారి ఏమవుతుందంటే జలంధర్కి ఓడించాలంటే భక్తితో ఓడించాలి ఉంటుంది. ఆ తర్వాత ఈ పతివ్రత అయి ఉంటుంది కదా వృందమాత. సో వృందమాతది పతివ్రత ఇది, అంటే వాళ్ళ వ్రతము భంగం చేస్తేనే జలంధర చావు ఉంటుంది. సో అలాంటప్పుడు అంటే సాక్షాత్ విష్ణువే వచ్చి, అంటే హస్బెండ్ ప్లేస్లో ఇప్పుడు వృందాతో కూర్చోవాల్సింది ఎవరు? జలంధరుడు. కాకపోతే ఇక్కడ వృందాతో పాటు విష్ణువే వచ్చి కూర్చుని పోతాడనమాట, జలంధర వేషం వేసుకొని. సో అప్పుడు వృంద అమ్మకి ఏమవుతుందంటే తన పతివ్రత అనేది పోతుంది కాబట్టి, సో అప్పుడు విష్ణుకే అమ్మవారు శపించేస్తారు, నువ్వు శిలగా ఉండిపో, ఇదే నా శాపం అని చెప్పేసి. అప్పటి నుంచి శాలి విగ్రహం అంటారు కదండి, శాలిగ్రామ. సో అలా అయిపోతారనమాట. కాకపోతే అంటే విష్ణు చేసిన తప్పే కాబట్టి విష్ణు వృందకి ఒక ఇది ఇస్తారు, ఏంటంటే వరం ఇస్తారనమాట. నీకు నెక్స్ట్ జన్మలో నాకు, అంటే నాతో పాటు పెళ్లి చేసినట్టు, తర్వాత నీకు అందరూ పూజించినట్లు, నీ పవిత్రతని పూజించినట్లు ఉండాలి అని చెప్పి ఈ తులసి పూజ అనేది స్టార్ట్ చేశారనమాట. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనమాట. సో ఇప్పుడైతే మేము విష్ణుకి కూడా పూజ చేస్తున్నాము. చెప్పాను కదా ఇందాక స్టోరీ. సో దానికోసమని వృంద ఎవరో కాదు, తులసి మాతనే అనమాట. సో తులసి మాతకు పూజ చేసినప్పుడు మనము విష్ణుడిని కూడా పూజ చేయాల్సి ఉంటుంది. సో చాలా చాలా పవిత్రమైనది, అలాగే శ్రేష్టం అనమాట. ఇంకా మనం తులసిని కూడా మహాలక్ష్మిలాగా కొలుస్తాము కాబట్టి మహాలక్ష్మికి విష్ణుకి పెళ్లి చేయాలి మనము. పెళ్లి చేసి తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళు ఎలాగో వాళ్ళ తాళికి పసుపు కుంకుమ అంటే రాస్తారో, అలాగే ఇప్పుడు అమ్మవారి తాళికి కూడా ఇలానే రాయాల్సి ఉంటుంది. ఇంకోటి, ఈరోజు మనము ఉసిరాకులు ఉంటుంది కదండి, సో ఆ ఉసిరి చెట్టు తులసితో పాటు పెడితే చాలా చాలా శ్రేష్టం అండి. సో ఇప్పుడైతే మేము
పసుపు, కుంకుమ అవన్నీ పెట్టిన తర్వాత ఉసిరి కాయ ఉంటుంది కదా, ఉసిరికాయకి పసుపు, కుంకుమ అలాగే ప్రమిదలకు కూడా పెట్టండి. ఇది చాలా చాలా శ్రేష్టం. ఉసిరికాయతో ఈరోజు దీపారాధనం చేసేదన్నది చాలా పెద్ద మంచి శ్రేష్టం అనమాట. సో మీరు ఎప్పుడు ఇంతవరకు చేయలేదంటే ఖచ్చితంగా ఇలా మీరు చేయండి. ఉసిరికాయతో దీపారాధనం చేసేది చాలానే మంచిది. ఇప్పుడు ఏంటంటే మేము ప్రతిసారి ఎక్కడికైనా వెళ్తే ఇలా గాజులు అయితే తెచ్చి ఎక్కువగానే ఉంచుకుంటాం అనమాట. డజన్ ఇలా మాకు టోటల్ ఇందులో ఒక 25 to 30 డజన్స్ అయితే ఉంటుంది. సో మేము ఎప్పుడైనా ఇలా తెచ్చి ఉంచుకుంటాం అనమాట. అంటే అమ్మవారికి ఒక సెట్టు, వచ్చిన ముత్తైదులకి ఒక సెట్టు అని ఉంచుతాము. ఇంకా ఈ కార్తీక మాసం నడుస్తుంది కదండి ప్రజెంట్. కర్ణాటకలో ఈ ఎంటైర్ కార్తీక మాసంలో అందరూ ఇంటి ముందు ఇలా గడపలో ఏంటది దీపారాధన అయితే చేస్తారు. సో ఎంత ఈజీగా ఈ పాయసం చేసామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నేను సౌమ్యనే చేసామన్నమాట. చాలా చాలా ఈజీగా అయిపోయింది. సో ఇప్పుడైతే ఇలా దీపం అయితే వెలిగిస్తున్నాము. ఈ టైంలో చెప్పాల్సిన శ్లోకము దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతిపరాయణం దీపేన హ్రియతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. తర్వాత ఘంటారాధనం అయితే చేయాల్సి ఉంటుంది. ఇవంతా అయిన తర్వాత సంకల్పం తీసుకోవాలి. సంకల్పం తీసుకున్నప్పుడు రైట్ చేతిలో పువ్వుతో పాటు అక్షంతులు ఉండాలి. అది ఎడం చేతి మీద ఇలా పెట్టుకోవాలి. సో పూజ చేసే ముందు ఫస్ట్గా మనం సంకల్పం తీసుకొని పూజ చేస్తున్నాము అని దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని సంకల్పం చేసి తర్వాత ఆ పువ్వులు అక్షంతల్ని దేవుడికి మనము సమర్పించాలన్నమాట. సో ఇవన్నీ బేసిక్ స్టెప్. తర్వాత గంగమ్మ తల్లికి పూజ చేయాలి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం. సో ఇలా చేసిన తర్వాత మేము ఏదైతే పూజ చేయడానికి తెచ్చుకున్నామో ఆ పదార్థాల మీద అంటే ఫస్ట్ ప్రోక్షణం చేయాలి. తర్వాత అమ్మవారి మీద ప్రోక్షణం చేయాలి దేవుడికి. తర్వాత ఆత్మానంచ ప్రోక్ష అంటే మన మీద మనం ప్రోక్షణం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ పూజ స్టార్ట్ చేయాలన్నా ముందుగా గణేషుడి నుంచి పూజ స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ పూజ చేయాల్సిన అంటే పెద్ద అధికారం దొరికింది ఎవరికి అంటే గణేశుడికి అనమాట. అంటే ఫస్ట్ గణేశుడికి పిలవాలి, పిలిచి కూర్చోబెట్టి తర్వాత మనం నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో మీరు గణేశుడిని పసుపు ముద్దతో చేయొచ్చు. తర్వాత వక్క ఉంటుంది కదా ఆకు చెక్క, సో దాంతో అయినా చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మేమేం చేసామంటే పువ్వులోనే కూర్చోబెట్టేసి ఇలా ప్రసాదం పెట్టి ఇలా ఆరతి అయితే ఇస్తున్నాము. సో మీరు ఎలా చేసుకుంటారో అది మీ ఇష్టం అండి. ఇప్పుడు గణేశుడు పూజ అయిన తర్వాత అమ్మవారికి మనం పూజ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అమ్మవారికి పూజ చేయాలంటే ముందుకి అమ్మవారిని పిలవాలన్నమాట. అమ్మ మీరు రాండి, ఇక్కడ మా డాడీ చూపిస్తున్నారు చూడండి, ఈ ముద్రల్ని అయితే వేయాల్సి ఉంటుంది. కొంతమందికి రాదు అంటే నో ప్రాబ్లం అండి. సో ఏంటంటే అమ్మ వచ్చి కూర్చోండి అని మా డాడీ అది సాంస్క్రిట్లో శ్లోకాలన్నీ చెప్తూ ఇలా చేస్తున్నారనమాట. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ముద్రాస్. మీకు రాకపోతే నో ప్రాబ్లం, మీకు ఎలా వచ్చో అలాగే అమ్మవారిని అయితే పూజించుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ మొబైల్లోనూ తులసి అష్టోత్తరం అని కొడితే వస్తుంది కదా, అష్టోత్తరం చదువుకొని అక్షంతలతో మనం అష్టోత్తరం చేసుకోవచ్చు. ఇలాగ అక్షంతలతో అష్టోత్తరం అయిన తర్వాత ఫస్ట్ ధూపం, దీపం, నెక్స్ట్ వచ్చి నైవేద్యం చూపించాలా. మీ అందరికీ తెలుసు, కాకపోతే నేను ఒకసారి చెప్పేస్తున్నాను అంతే. ఈ కార్తీక మాసం వచ్చిందంటే చాలండి, ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఎంత హడావిడిగా ఉంటుంది అంటే నది చెరువు ఉంటే అక్కడికి వెళ్ళి చల్లటి నీళ్ళు స్నానం చేసుకుని అక్కడే దీపాలన్నీ వదిలేసి వస్తాం కదా. నది చెరువు లేదంటే పర్వాలేదండి, తులసి కోట ముందే ఒక ప్లేట్లో నీరు వేసుకుని పసుపు, కుంకుమ, అక్షంతాలు, పువ్వులు వేసుకుని ఆ ప్లేట్లో మనం దీపాలు రెడీ చేసి వదులుకోవచ్చు. మీరు ఎలా చేస్తున్నారా? ఒక ప్లేట్లో ఆరతి ఇస్తాం కదా, ఆ ప్లేట్ పెట్టేసి దాని మీద పసుపు, కుంకుమ, అక్షంతాలు రాసుకొని ఒక పువ్వు పెట్టేసి దాంతోపాటు మనం ఆ దేవితో పాటు విష్ణుమూర్తి కూడా పెట్టాం కదా, ఇద్దరిని ఇలా భక్తితో పూజించుకోవాలి. సో ఇప్పుడైతే మేమైతే అమ్మవారికి పూజ చేసాము, మేము స్వయంగా ఆరతి తీసుకున్నాము. ఇప్పుడు మేము మా ఇంటికి వచ్చే ముత్తైదులకి ఎలా అయితే మేము ఇస్తామో అమ్మవారికి కూడా ఇప్పుడైతే మేము తాంబూలం ఇస్తున్నాం అనమాట. సో అంటే అమ్మవారు కూడా ఒక ముత్తైదువే కదండి. సో అందుకే అమ్మవారికి కూడా ఇలా తాంబూలం అయితే ఇస్తున్నాం అనమాట. సో మీరు అందరూ ఈ వీడియో చూసి కొద్దిగానే మీకు నాలెడ్జ్ వర్త్ అనిపించింది అనుకోండి, ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడేం చేస్తున్నామంటే మేము అమ్మవారికి రెడ్ బట్ట ఉంటుంది కదండి, అది అమ్మకి చాలా చాలా ఇష్టం అంట. సో అందుకే మేము పెట్టాము. ఇక్కడైతే లాస్ట్లో చేతిలో అక్షంతలు
అలాగే పువ్వు తీసుకొని ఇక్కడ మనం తిరగాల్సి ఉంటుంది. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర. మేబీ నేను కరెక్ట్గా చెప్పానని అనుకుంటున్నాను. కొద్దిగా ఏదైనా అటు ఇటు అయితే నన్ను చాలా క్షమించండి. సో ఇప్పుడైతే ముత్తైదులు అందరూ మా ఇంటికి వచ్చారనమాట, మా నైబర్స్. సో వాళ్ళందరికీ ఇప్పుడు మనము పసుపు కుంకుమ ఈ తాంబూలం అంటారు కదా, సో అలా ఇస్తున్నాము. సో మీరు ఈ వీడియోలో ముందు చూడండి. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అవర్ వీడియో అని అనుకుంటున్నానండి. మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్లుంటే ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.